హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది కరివేపాకుతో పచ్చడండి. ముందుగా మనం కరివేపాకుని ముందు రోజు రాత్రి కడిగి ఆరబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఆ కరివేపాకు నేను తీసుకుంది ఒక 10 రూపాయలండి, ఒక బౌల్ నిండా వచ్చింది. దానికి 10-15 ఎండుమిర్చి, ఒక బెల్లం ముక్కండి, ఒక 50 గ్రాములు ఎంతో తీసుకున్నాను. అలాగే చింతపండు కూడా ఒక చిన్న ఉండ, అంటే ఒక ఉసిరికాయంత ఉండ తీసుకున్నాను. దాన్ని ముందుగా మనం వేడి నీళ్ళు చల్లార్చుని, ఒక 2 చిన్న గ్లాసులు వేడి నీళ్ళు చల్లార్చుని కాసిన నీళ్ళలో ఈ చింతపండు నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని, తర్వాత మనం ఒక బాండి తీసుకుని దీంట్లో 2 స్పూన్లు మెంతులు, ఒక 3 స్పూన్లు శనగపప్పు, ఒక 3 స్పూన్లు మినపప్పు, 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర మరియు 1/2 స్పూను ధనియాలు వేసుకున్నానండి. ఇవి బాగా వేగనివ్వాలి, పచ్చివాసన లేకుండా బాగా వేగనిచ్చి ఎర్రగా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. అలాగే కరివేపాకును కూడా వేసి ఈ మొత్తం బాగా వేగేట్టుగా మొత్తం నూనె అంతా కలయిపోయి మొత్తం నూనె సరిపోతుందండి. దీనికి నూనె సరిపడంగానే వేసాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇగో ఇలా నేను చూపించండి. బాగా వేయనిచ్చి దాంట్లోని ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. వేయనిచ్చి దాంట్లో కొద్దిగా ఇంగు వేయాలండి, ఎక్కువ కూడా అక్కర్లేదు, ఒక 1/2 స్పూన్ చాలండి ఇంగు వేసి దాన్ని చల్లారనివ్వాలి. ఇది ఏంటంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు, ఎవరైనా లంకనం చేసినప్పుడు, ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నోరు రుచి ఉండదు, మందులో వేసుకోవడం వల్ల రుచి ఉండదు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, మరియు ఆకలి పుడుతుందండి. అది చిన్నపిల్లలు అవి ఇవి తింటూ ఉంటారు, ఏదో ఒకటి సెలవులు అలాంటప్పుడు ఏదో ఒకటి తింటుంటారు. వాళ్ళకి ఆకలి బతికిచ్చినప్పుడు ఈ పచ్చడి కలిపి మొదటి ముద్దలో పెడితే కనుక చాలా మంచిదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళు పిల్లలు అందరికీ కూడా పనికొస్తుంది. ఎప్పుడు సరే ఇది వేడివేడి అన్నంలో మొదటి ముద్ద తింటే చాలా మంచి ప్రయోజనం ఉంటుందండి. ఈ పచ్చడి ఇదండి. ఈ పచ్చడిని మీరు చేసి చూడండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా బరగ్గా ఉంటుంది. మీకు బాగా స్మూత్గా కావాలంటే స్మూత్గా బాగా చేసుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచిన బెల్లాన్ని గడ్డగా కాకుండా పొడిగా చిన్న ముక్కలుగా వేసి రెడీ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు బెల్లం కూడా మనం ఇందాక చింతపండు నీళ్ళలో కూడా వేసేయచ్చండి. అది చిన్న ముక్కలు చేసి దాంట్లో వేస్తే దానికి అది సరిపోతుంది. లేదంటే చింతపండు వేసి బెల్లం కూడా పొడిలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆ నీళ్ళతో సహా, చింతపండు నానబెట్టిన నీళ్ళతో సహా మనం ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుని ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా మెత్తగా కావాలి, ఇంకా పలుచగా కావాలంటే కొద్దిగా మనం ముందుగా ఉంచుకొని నీళ్ళు ఉన్నాయి కదండి, కాచిన నీళ్ళు, ఆ నీళ్ళు పోసుకుని ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుంది. ఈ పచ్చడి ఏంటంటే వారం 10 రోజులు నిల్వ ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా చాలా బాగుంటుంది. అరుచిగా ఉన్నప్పుడు, ఏదైనా జీర్ణం కానప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ పచ్చడి చాలా టేస్ట్ అండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఏదో ఒకటి తింటుంటారు, వాళ్ళకు కూడా ఇది వేసి పెడితే కూడా మంచి వేడి అన్నంలో మొదటి ముద్ద తినిపిస్తే చాలండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం సీసాలో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.